ఈ రోజుల్లో అనేది నిజంగా ఒక ఆడియన్స్ థాట్స్లో కూడా ఒక చేంజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటిదాకా ఒక హీరో ఒక బిగ్ హీరో మూవీ వస్తుంది, ఓకే బాగుంటుంది, ఆ రేంజ్లో అని అనుకునేవాళ్ళు. అలాంటిది ఈ మూవీలో ఎవరికి పెద్ద నేమున్న హీరో లేరు, హీరోయిన్ లేదు, ఏం లేదు. అలాంటిది అప్పటికి మీరు అప్పుడే రావడం కూడా, అలాంటిది అది భారీగా హిట్ అయింది. ఏదైనా సినిమాలో విషయం ఉంటేనే ఆడియన్స్ వస్తారు, బట్ ఆ సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ అయింది అంతే. ఓకే, ఇకపోతే బస్ స్టాప్ అనే మూవీ కూడా వచ్చింది. అది కూడా యూత్కి బాగా నచ్చింది. ఓన్లీ యూతే కాదు, చాలామంది ఫ్యామిలీ కూడా బాగా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, కామెడీ కనిపిస్తుంది మీ మూవీస్లో. అండ్ ఎక్కడో ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనే ఇష్యూస్. సో ఈ మూవీలో ఒక నెగటివ్ ఇది కూడా కనిపించింది మీ మీద, అంటే అన్ని డైలాగ్స్ అన్ని బాగాలేదు అనే ఒక టాక్ కూడా వచ్చింది. ఆ నెగటివ్ దాన్ని మీరు ఎలా అంటారు? బాగోలేదనేది లేదు, బాగోపోతే సినిమా ఆడదు. ఫస్ట్ సినిమా అంటే అదొక జోనర్, ఆ జోనర్లోకి వేరే వాళ్ళు వెళ్ళకూడదు. ఒక జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. వాళ్ళకి ఇబ్బంది కలిగిన వాళ్ళు మాట్లాడతారు మామూలుగా. బట్ నా సినిమా జోనర్ ఇదని నేను ట్రైలర్లోనే చెప్తాను ఫస్ట్. అప్పుడు ఆ ట్రైలర్ నచ్చి నువ్వు వెళ్తే వెళ్తావు, వెళ్ళకపోతే వెళ్ళవు. నీకు అంటే ఆ ట్రైలర్లో ఓకే ఈ సినిమా జోనర్ ఇది అంటే నిజంగా బస్ స్టాప్ మూవీ చాలామందికి, అంటే నన్ను బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఆ సినిమాలో ఏంటంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్యన జరిగే ఆ చిన్న ఇది కాన్ఫ్లిక్ట్ ఇళ్లల్లో రన్ అయ్యేది యాజ్ ఇట్ ఈజ్ థియేటర్లో కనిపించేసరికి చాలామంది చాలా బాగుందండి అన్నారు. దాంట్లో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనే వాటి వల్ల ఒక సెక్టార్ ఇబ్బంది పడుతుంది, కానీ ఇది ఒక సెక్టార్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్ ఎలా వచ్చింది? అంటే 1 by 1 మీరు డీప్గా మూవీస్లోకి దిగేటప్పటికి ఈ ఆలోచన వచ్చిందా, లేకపోతే నాకు ముందు నుంచి ఏదైనా మంచి ఆపర్చునిటీ ఇద్దామని కొత్త వాళ్ళకి, పాపం అంటే నాలాగా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. నన్ను చాలామంది చిన్న సినిమాలు తీద్దాం అనుకున్న ప్రొడ్యూసర్లు చాలామంది, సార్ బయట చేస్తే డబ్బులు రావు, మీ దగ్గర చేస్తే కొంచెం మాకు కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది అని ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం అనుకునే వాళ్ళకి వీళ్ళిద్దరిని కల్పించి మారుతి టాకీస్ అని పేరేసేవాడిని. అట్లా అనమాట. బయట ఇంతకుముందు తేజ అనుకునేవాళ్ళు, డైరెక్టర్ చాలా కష్టపడి వచ్చాడు, ఆయన మూవీస్ బాగుంటాయి అనేసి. ఆయన పేరు తర్వాత మీ పేరు వినిపిస్తుంది. అంటే నేను కూడా ఇలా పేరు తెచ్చుకోవాలి, ఇలా చేయాలి, ఇలాంటి ప్రొడక్షన్ హౌస్లు కానీ లేకపోతే మూవీస్ కానీ తీసుకురావాలనే ఆలోచన యూత్లో వస్తుంది. దీనికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఎప్పుడైనా పేరు తెచ్చుకోవాలనో, నెక్స్ట్ ఈ సినిమా సూపర్ హిట్ కొట్టాలని, నెక్స్ట్ నేను బాగా సాధించేయాలని అనుకుని మాత్రం చేయొద్దు. ఆ పని చేస్తే అది 100% సక్సెస్ కాదు. నేను ఇలా పేరు తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే అసలు అంటే నీ ఇంటెన్షనే రాంగ్ అవుతుంది. అసలు అది పక్కన పెట్టి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేయదలుచుకున్నావో చెయ్యి, దాని పేరు అది తెస్తుంది. దాంట్లో విషయం కనుక సెపరేట్గా ఉంటే డెఫినెట్గా పేరు తెస్తుంది. అట్లా మనం చేసే పనిలోంచే ఆ సెపరేషన్, ఫస్ట్ సిన్సియర్గా వర్క్ చేయి, పేరు సంగతి దేవుడు ఎరుగు, ముందు ఇది పని చేయి, ఇది హిట్ అయితే నీకు పేరు అనేది వస్తుంది. నేను అందుకనే ఫస్ట్ నేను నమ్మేది ఒకటే, నేను ఏదైతే అనుకుంటామో నా ఎఫర్ట్ విషయంలో తగ్గకూడదు, నా ఎఫర్ట్ సిన్సియర్గా పెట్టాలి. ఇక పేరు హిట్ సూపర్ హిట్ ఇవన్నీ నెక్స్ట్, అవన్నీ ఇంకా జనంలోకి వెళ్ళిన తర్వాత అది ఆడుతుందో ఆడుతుందో అదంతా వేరే విషయం. ఫస్ట్ నా టేబుల్ మీద నాకు నచ్చినవంటి సినిమా, నాకు నచ్చితే ఓకే అమ్మయ్య నేను పర్వాలేదు బాగానే తీసాను అని నాకు నమ్మకం ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఆడిందా నేను అసలు అవి చూడను. ప్రేమ కథ చిత్రంకి నేను అసలు థియేటర్కి ఒకేసారి వెళ్ళా, సినిమా బాగా ఆడుతుంది అంతే, హ్యాపీ. బిఫోర్ యాక్చువల్గా నాకు నచ్చింది ఓకే అట్లా అనుకున్నాను అనమాట. చెప్పిన లైన్ భగవద్గీత చెప్పింది నాకు గుర్తొస్తుంది అనమాట. కృష్ణుడు ఒక మాట అంటాడు, మీరు అంటే దాని రిజల్ట్ ఆలోచించకుండా ఆ పని చేయండి అని చెప్పి. నాకు ఆ లైన్ గుర్తొచ్చింది మీరు చెప్పగానే. ఎప్పుడు చదవలేదు నేను. అంటే నార్మల్గా వినే వాళ్ళకి అది ఆ భగవద్గీతలో ఒక లైన్ ఉందన్నమాట, ఇట్లా వాళ్ళకి చెప్తూ ఉంటారు ఎక్కువగా. అంటే నేను బిగినింగ్ నుంచి కూడా నేను నా వర్క్ నాకు నచ్చాలి, ఫస్ట్ నాకు నచ్చితే దాని తర్వాత ఇంకా నా ట్రైలర్ నాకు నచ్చాలి, నా సినిమా నాకు నచ్చాలి, నా మ్యూజిక్ నాకు నచ్చాలి, నేను అలా ఫీల్ అవుతా. ఫస్ట్ అలా నాకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు, ఫస్ట్ నాకు నచ్చితే దాని తర్వాత ఇంకెవరెవరికి నచ్చుద్దో అది వేరే విషయం అంతే. ఇంకోటి ప్రేమ కథా చిత్రం గురించి వచ్చింది,
అది జనాలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. అది ఈవెన్ ఇప్పుడు కూడా ఎవరైనా బోర్ కొట్టినా లేకపోతే ఇంకేదైనా మూడ్లో ఆఫ్ మూడ్లో ఉన్నప్పుడు ఆ మూవీలో సీన్స్ అన్ని చూసుకొని ఫుల్ ఫన్గా ఫీల్ అవుతుంటారు. దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? అంటే ఆ సక్సెస్ని మీరు ఆల్రెడీ ఒకసారి చూసానంటున్నారు, ఆడియన్స్ అందరూ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా ఆ సినిమాని ఏంటంటే చాలా సరదాగా తీసిన సినిమా అది. సీరియస్గా కూడా ఒక సినిమా పెద్ద సినిమా తీయాలి అలా కాదు, ఒక థాట్ అనుకున్న తర్వాత ఎవ్రీడే షూటింగ్ మార్నింగ్ రాసుకుని ఆ రోజు తీస్తూ ఉండేవాడిని. అంటే ఎప్పటికప్పుడు తీసి ఎడిటింగ్ టేబుల్ మీద సెట్ చేసుకున్న సినిమా అది. అట్లా ఆ సినిమా తెలియకుండా అది చూసిన తర్వాత కూడా అంటే మా ఫ్రెండ్స్ కానీ అందరికీ చూపించినా సరే ఓకే సినిమా యావరేజ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఒక 20 minutes నవ్వుతారు అని మాకు నిజంగా జడ్జిమెంట్ లేదు. అందుకే భయపడి పేరు కూడా నేను వద్దులే ఎందుకులే అని పేరు కూడా వేసుకోవద్దులే అని అట్లా వెళ్ళాను అనమాట. అట్లా వెళ్ళిన తర్వాత అది బ్లాస్ట్ అయింది సినిమా. అదొక జానర్ ఫిక్స్ అయింది. అంటే హర్రర్ సినిమాకి కొంతవరకే ఉంటుంది పర్సంటేజ్, బట్ ఈ సినిమాని హర్రర్ సినిమాలా చూడాల ఆడియన్స్, కామెడీ లాగా అసలు మంచి కామెడీ సినిమా చూసాం అన్నట్టు నవ్వుతున్నారు. అమ్మ అసలు అలా అర్థం చేసుకున్నారు వీళ్ళు అని అట్లా అయిందనమాట.